ఈరోజు మనం ఆలోచించుకోబోయే పాఠం పేరు మనం వేటి యందు స్థిరంగా ఉండాలి. సహజంగా మీరు అనుకోవచ్చు, మనం బాగానే ఉన్నాం కదా, మనం మళ్ళీ స్థిరంగా ఎందుకు ఉండాలి, స్థిరంగా ఉంటే మనకి ఏం లాభాలు వస్తాయి అని చాలామంది మనసుల్లో ఆ ప్రశ్న మెలుకొనవచ్చు. కానీ ఇక్కడ ఇది మనిషి భూ సంబంధమైనది కాదు, అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది దైవ సంబంధమైన, దేవునిలో మనం ఎలా స్థిరంగా ఉండాలి, అదే పాఠం మనం వేటి యందు స్థిరంగా ఉండాలి. మొదటిగా ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పౌలును అలాగే తిమోతి రాస్తున్నారు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. మనం దేనిలో స్థిరంగా ఉండాలి? ప్రభువునందు స్థిరులై ఉండండి. మనం ప్రభువులో స్థిరంగా ఉండాలి. స్థిరం అంటే ఏదో ప్రార్థనకి వెళ్ళాంలే, చర్చికి వెళ్ళాంలే, బాప్టిజం తీసుకున్నాం, రొట్టెలు తీసుకున్నాంలే, అది మాత్రం కాదు. ఏంటంటే దేవుడి ఏ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, కలతలు వచ్చినా, గుండె పగిలినా, గుండె రాయైపోయినా మనం దేవునిలో ఎదుగుతూ ఉండాలి. కష్టాలు రాగానే దేవుని గుర్తు చేసుకొని, సుఖాలు స్టార్ట్ వెంటనే దేవుని మర్చిపోతే మాత్రం అది మనం దేవునిలో స్థిరంగా ఉన్నట్టు మాత్రం కాదు. దేవునిలో స్థిరంగా ఉండాలంటే ముందు వాక్యం తెలిసి ఉండాలి, వాక్యానికి ఎలా లోబడాలో తెలిసి ఉండాలి, ఆ వాక్యాన్ని మన బ్రతుకులో ఎలా చూపించాలో తెలుసుకొని ఉండాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం వాక్యంలో స్థిరంగా ఉన్నట్టు లెక్క. తర్వాత ఇంకో వచ్చిన చూడగలిగితే మొదటి పేతురు 5వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు రెండో పేతురు 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని, రెండో పేతురు 1వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నాను. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నాను. మనం ఏం చూసామంటే ప్రభువునందు మనం స్థిరంగా ఉండాలి. తర్వాత సత్యంలో స్థిరంగా ఉండాలి. సత్యం అంటే ఏంటి? వాక్యం. దేవుని మాటే సత్యం, దేవుని సత్యమే నిత్య. మనం దేవుని యందు కరెక్ట్గా ఉండి దేవుని వాక్యంలో పెరుగుతూ ఆ వాక్యాన్ని మన జీవితంలో ఆచరిస్తూ మనం ఎన్ని కష్టాలున్నా దృఢంగా నిలబడి, గట్టిగా నిలబడి, ఒక క్రీస్తులా, ఒక పౌలులా, ఒక తిమోతిలా, ఒక పేతురులా ఉండగలిగితే మనం సత్యమందు నిలకడగా ఉండగలిగినట్లే. మనం సత్యమందు స్థిరంగా ఉండగలిగే దేవుని పిల్లల వలె మనం ఉండాలి. తర్వాత ఇంకో చూడగలిగితే మొదటి పేతురు 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు
లోకంలో ఉన్న ప్రతి సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవి, ఇటువంటి శ్రమ నెరవేరుచున్నవని ఎరిగి ఎరిగి విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఈ లోకముందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నాయని మీరు ఎరగండి, తెలుసుకోండి. విశ్వాసమందు స్థిరులై ఉండండి. ఇక్కడ పౌలు గారు కూడా ఒక మాట అంటారు, మంచి పోరాటము పోరాడి తిని నా పొరుగు కడముట్టించుకొని తిని సమస్తము నేను పెంటగా ఎంచుకున్నాను. పౌలు అంటారు, పౌలు గారు. మనం విశ్వాసంలో ఏమాత్రం మనం స్థిరంగా ఉన్నాం చెప్పండి? విశ్వాసంలో మనం ఏమాత్రం నిలకడగా ఉన్నాము? ఈరోజు విశ్వాసంలో మనం ఏమాత్రం స్థిరంగా ఉన్నాము? విశ్వాసంలో పౌలులా స్థిరంగా ఉండాలి, తిమోతిలా స్థిరంగా ఉండాలి, అంతెందుకు యేసుక్రీస్తులాగా స్థిరంగా ఉండాలి. ఉండగలుగుతున్నామా ఇప్పుడు? ఏ ఒక్క మనిషి కూడా, ఒక మనిషి మనల్ని తిడితే తిరిగి మనం తిట్టాల్సిందే, ఒక మనిషి మనల్ని కొడితే మనం తిరిగి కొట్టాల్సిందే అన్నట్టుంది ప్రపంచం. ఒకప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారు తెలుసా? తను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చిందించావా? అలా మనం ఈసారి ఉండగలుగుతున్నామా? మన జీవితంలో అది నెరవేర్చుకోగలుగుతున్నామా అనేది మనం క్లారిటీగా తెలుసుకుంటే, దావీదు కూడా బత్షెబా విషయంలో తప్పు చేసిన తర్వాత తెలుసుకున్నాడు కాబట్టి దావీదు పేరు ఈ గ్రంథంలో ఉంది, క్షమించండి, బైబిల్లో ఉంది. లేకపోతే దాన్ని చరిత్ర ఉండేది కాదు. దేవుడు ముందు కష్టాలు ఇస్తాడు, తర్వాత దాన్ని నిలబడ్డావా నీకు జీవితాంతో సుఖం. తర్వాత చూడగలిగితే మనం ముందు ఏం చూసామంటే ప్రభువునందు స్థిరంగా ఉండడం చూసాం, తర్వాత విశ్వాసం, తర్వాత సత్యమందు స్థిరంగా ఉండడం చూసాం, తర్వాత విశ్వాసమందు స్థిరంగా ఉండడం చూసాం. ఇప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చింది. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చింది. ఇది కొంచెం పెద్దది, చూడండి. కొంచెం 15 నుంచి 18 చూద్దాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమాశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపాలి స్థిరపడి. తర్వాత మనం దేని యందు స్థిరంగా ఉండాలంటే ప్రేమలో స్థిరంగా ఉండాలి. మనం క్రీస్తులోని ప్రేమలో స్థిరంగా ఉండాలి. మనం చూసి ఎప్పుడు కూడా ఒకళ్ళు ద్వేషించకూడదు. వాళ్ళు ఒకళ్ళు మనల్ని చూసి ప్రేమించగలిగే ఉండాలి. మనం ఉన్నామా? ఒక స్టెఫెనులా, ఒక దెబోరాలా, ఒక రూతులా, ఒక ఎస్తేరులా మనం ఉన్నామా? దేవుడు ఎప్పుడైనా చూడండి, దేవుడు అన్నీ మంచి పనులు చేసే వాళ్ళని ఎప్పుడు కూడా ఇష్టపడడు. దేవుడు ముందు తనకు ఒక పరీక్ష పెడతాడు. దాంట్లో క్లారిటీగా ప్యూర్గా దేవునికి నువ్వు నచ్చావా, దేవుడిని ఇష్టపడతాడు. అది నువ్వెన్ని మంచి పనులు చేసినా, ఎన్ని మంచి మాటలు మాట్లాడినా, ఎన్ని మంచి ప్రవర్తనలు చేసినా, ఎంత దేవుడికి కానుకిచ్చినా, ఎంత దేవుడికి లోబడినా, నీ హృదయ అంతరంగంలో ఒక మనిషి గురించి తప్పుడు స్వభావం ఉందా, నువ్వు దేవుడికి ఇష్టమైన వాడు కాదు అని దేవుడే చెప్తున్నాడు బైబిల్లో. దేవుడిని గౌరవిస్తాడు తెలుసా? క్షమించగలిగే మనస్తత్వం ఉండాలి, తను తాను తగ్గించుకునే స్వభావం ఉండాలి, తాను తగ్గించుకొని ఎదుటి వారిని మార్చే స్వభావం ఉంది. తను దేవునికి ఇష్టమైన పనులు చేసి తను ఆనందపరిచే స్వభావం ఉండగలిగితే ఆ మనిషికి నో డౌట్ ఇంకా దేవుడు ఖచ్చితంగా పరలోకం ఇస్తాడు. ఇక్కడ మనం ముందు ప్రభువులో స్థిరంగా ఉండాలి, తర్వాత సత్యమందు స్థిరంగా ఉండాలి, తర్వాత విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, తర్వాత
ఏడు స్థిరంగా ఉండాలి మనం? ప్రేమయందు స్థిరంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు మొదటి దశలోనిక ముగిచ్చేస్తాను. మొదటి దశలోనిక 3వ అధ్యాయము 13వ వచనం. మొదటి దశలోనిక 3వ అధ్యాయము 13వ వచనం. 12-13 చూద్దాం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరూ ఎడలను ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయును. ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధత విషయంలో మనం స్థిరంగా ఉండాలి. మనం పరిశుద్ధత విషయంలో మనం స్థిరంగా ఉండాలి. పరిశుద్ధత ఏంటో తెలుసా? ఏ పాపం చేయకుండా, ఎటువంటి వారిని మోసపుచ్చకుండా, ఎటువంటి పాపం చేయకుండా, దేవునికి లోబడకుండా ఉండడం అపరిశుద్ధ. అదేంటో తెలుసా? పరిశుద్ధత కానిది. పరిశుద్ధత ఏంటో తెలుసా? దేవునికి లోబడుతూ, దేవునికి పాపం చేయకుండా, దేవుని సంతోషపెడుతూ, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటే దానినే పరిశుద్ధత అంటారు. పరిశుద్ధత విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి మనం పరిశుద్ధత విషయంలో. చివరిగా 2వ దశలోనిక 2వ అధ్యాయము 17వ వచనం. 16-17 మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందు ప్రతి సద్వాక్యమునందు స్థిరపరచు. మనం ప్రతి సత్కార్యం, మనం చేసే ప్రతి మంచి పనుల విషయంలో, మనం ప్రకటించే దేవుని మాటల విషయంలో, మనం ఉండే విధాన విషయంలో మనం దేవుడి యందు స్థిరంగా స్టాండర్డ్గా ఉండాలి. మనం ముందు ఏం చూసాము ఫస్ట్ నుంచి జ్ఞాపకం చేసి కొంచెం ముగిచ్చేస్తాను. మనం ముందు ప్రభునందు స్థిరంగా ఉండాలి. తర్వాత సత్యమందు స్థిరంగా ఉండాలి, అంటే వాక్యమందు స్థిరంగా ఉండాలి. విశ్వాసమును స్థిరంగా ఉండాలి. తర్వాత ప్రేమయందు స్థిరంగా ఉండాలి. తర్వాత 5వదిగా మనం చూసింది పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలి. తర్వాత మనం చేసే ప్రతి మంచి పనులు, అంటే మనం చేసే ప్రతి సత్కార్యముల యందు, ప్రతి మంచి పనుల యందు మనం స్థిరంగా ఉంటే దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు. కాబట్టి మీరందరూ దేవుని యందు స్థిరంగా, దేవుని పనుల్లో స్థిరంగా, అలాగే దేవుని వాక్యంలో స్థిరంగా ఉండి పరలోకాన్ని చేరుకోవాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, రోజు తండ్రి మార్నింగ్ సెషన్లో తండ్రి మీ వాక్యాన్ని పాటించే సామర్థ్యాన్ని నాకు ఇచ్చుకున్నాము తండ్రి. పిల్లలు విడిచిపెట్టువారు కాక తండ్రి సత్యవాక్యాన్ని సరిగా విభజించి తండ్రి ఆలోచించి విశ్లేషించే సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ వాక్యాన్ని ఉన్నదట్టుగా నేర్చుకొని అనేక మందికి, అనేక ఆత్మలను రక్షించి ప్రకటించగలిగే సామర్థ్యం వారికి అనుగ్రహించమని, నాకు కూడా సత్యవాక్యాన్ని సరిగా విభజించగలిగే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని తండ్రి. ప్రతి విశ్వాసం యందు తండ్రి, ప్రేమ యందు, పరిశుద్ధత యందు, వాళ్ళు చేసే మంచి పనుల యందు అలాగే మీలో స్థిరంగా ఉండగలిగే సామర్థ్యాన్ని వారికి సంపాదించుకొని, కష్టాలలో సుఖంలోనూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మిమ్మల్ని అలాగే తండ్రి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ వారి జీవితం సాగించడానికి సహాయం చేయమని యేసు వారి పేట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరూ ఉన్నాము.